హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మీకు ఒక వెజ్ దమ్ బిర్యానీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. వెజ్ అంటే ఏమనుకుంటున్నారంటే పన్నీర్ అండి. పన్నీర్తో దమ్ బిర్యానీ చిట్టుమిచ్చాలతో కలిపి చిట్టుమిచ్చాల రైస్తో దమ్ బిర్యానీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్కి ఏమాత్రం తీసుకోదు. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ అందరూ ట్రై చేయండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు అవి తయారు చేసే విధానం మీకు చెప్పేస్తాను రండి. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూపిస్తానండి మీకు. నేను పన్నీర్ తీసుకున్నాను, ఒక 1/2 kg. ఇందులోకి పన్నీరు ఇంత పెద్ద ముక్కల కింద కట్ చేసి ఇవి నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు దీంట్లోకి మసాలా చూద్దాం. ఇది మామూలు నార్మల్ గరం మసాలా అండి. ఇది ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. కారం 1 స్పూను, కసూరి మేతి అండి, ఇది ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. సాల్ట్ రుచికి తగినట్టుగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, పసుపు చిటికెడు, ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్లు, బిర్యానీ మసాలా ఇది కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను, ఇది ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. నిమ్మ చెక్క సగం తీసుకున్నాను. జీడిపప్పు 1 కప్పు, పెరుగు 1 కప్పు తీసుకున్నాను. హోల్ గరం మసాలా అంటే లవంగా, చెక్క, ఇలాచి, మిరియాలు, జాపత్రి, బిర్యానీ ఆకు, డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ అండి ఇవి 1 కప్పు తీసుకున్నాను. కొత్తిమీర సన్నగా తురుము పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తురుము పెట్టుకున్న పుదీనా, ఒక 2 రెమ్మలు కరివేపాకు, అవి కూడా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి పెట్టాను. పచ్చిమిర్చి ఒక 8 పచ్చిమిర్చి తీసుకొని చీరికలు చేసి పెట్టాను. ఇందులోకి డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఫ్రై చేసి ఉంచాను కదా ఆయిల్, అది డీప్ ఫ్రై చేసింది అదే వాడతాను. ఇందులోకి అది తీసుకున్నాను. నెయ్యి ఒక 2 స్పూన్లు పడుతుందండి, నెయ్యి కూడా తీసుకున్నాను. మెయిన్ ఇందులోకి రైస్ ఏంటంటే బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకున్నాను. చిట్టుమిర్చాల రైస్ అంటారు కదండి, అవి 1 గ్లాస్ తీసుకున్నాను. టోటల్గా 1/2 kg తీసుకున్నానండి. హాఫ్ కేజీ పన్నీర్కి 1/2 kg రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా కలిపి ఏంటి తయారు చేసే విధానం చూపిస్తాను రండి. ముందుగా బియ్యం తీసుకున్నాం కదండి, ఇవి బియ్యం నానబెట్టేసుకుందాం. బాస్మతి బియ్యంని చిట్టుమిర్చాల రైస్ ఈ 2 కలిపేసి కొంచెం వాటర్తో 2-3 సార్లు కడిగేసుకొని దీని నిండా నీళ్లు పోసుకొని నానబెట్టేసుకున్నాడు ఒక అరగంట. ముందుగా బౌల్ తీసుకుందామండి. ఇందులో పన్నీర్ వేసుకుందాం ఫస్ట్. ఇందులోనే ఇప్పుడు ఒక్కొక్క మసాలా అన్నీ కూడా వేసేసుకుందాం. కసూరి మేతి చెప్పాను కదండి, ఇది 1 స్పూను, ఇది వేసేసుకుందాం. బిర్యానీ మసాలా కొంచెం ఉంచుదామండి, అసలు రైస్ పెట్టుకుంటాం కదా అందులో వేసుకుందాం. గరం మసాలా, పసుపు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసేస్తున్నాం, కరివేపాకు, కొత్తిమీర సగం వేసుకొని సగం ఉంచుకుందాం. పుదీనా కూడా సగం వేసుకొని సగం ఉంచుకుందాం. ఇందులోనే ఆయిల్ ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆల్రెడీ మనం ఉల్లిపాయలు ఫ్రై చేసాం కదా, ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ స్పూన్తో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఇవి కూడా సగం వేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఇందులో పెరుగు కూడా 1 కప్పు పెరుగు వేసేస్తున్నాను. నిమ్మకాయ ఉంది కదండి, నిమ్మకాయ కూడా ఇందులో పిండేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా కూడా మసాలా అంతా పన్నీర్కి పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేద్దామండి. ఉప్పు వేయలేదు నేను, ఉప్పు కూడా వేద్దాం. 1 స్పూన్ పడుతుంది, 1 స్పూన్ ఉప్పు. ఇప్పుడు మొత్తం మసాలా అంతా ఒకసారి పన్నీర్ ముక్కలు బాగా పట్టేలాగా కలుపుకుందాం. మనకి ఇప్పుడు చికెన్ అది తినరు కదా, కొంతమంది ఇష్టపడరు కదా, వాళ్ళు ఇలా పన్నీర్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ చికెన్ తిన్న ఫ్లేవరే వస్తుంది.
ఇలా ట్రై చేసి చూడండి, అందరూ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా బాగా కలిపేస్తుంది. మొత్తం మసాలా అంతా ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. మొత్తం పన్నీరు అంతా, జీడిపప్పు మొత్తం అంతా బాగా మిక్స్ చేసి మసాలా అంతా వాటికి పట్టేలా పెట్టాను. ఇప్పుడు దీన్ని ఒక అరగంట పక్కన పెట్టుకుందామండి. ఈ లోపల రైస్ అది బాయిల్ చేసుకునే విధానం చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద ఎసరు పెట్టుకున్నామండి. ఫస్ట్ సిమ్లో పెట్టాను. ఇప్పుడు ఒక్కొక్క మసాలా అన్ని ఇందులో వేసేస్తాను చూడండి. అంటే రైస్ నానడానికి, పన్నీరు మ్యారినేట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల రైస్ బాయిల్ చేసేసుకుందాం మనం. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. బిర్యానీ మసాలా ఇందాక కొంచెం ఉంచుకున్నాం కదండి అన్నీ, అవి ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాం మొత్తం అన్నీ. కొంచెం కొంచెం ఫ్లేవర్ కోసం, రైస్ చప్పగా ఉండకుండా ఫ్లేవర్ కోసం. ధనియాల పౌడర్, ఉప్పు మీరు ఎలా చూసుకుంటారంటే రైస్లో మనం ఇలాగ రైస్ కలిపిన తర్వాత ఇలాగ టేస్ట్ చూస్తే మీకు ఉప్పగా అనిపించాలి. అలా అయితేనే మీకు రైస్ బాగా వస్తుంది, లేదంటే చప్పగా అనిపిస్తుంది. హోల్ గరం మసాలా ఉన్నాయి కదండి, ఇవి కూడా వేసేస్తాం. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇందులోనే పచ్చిమిర్చి, ఇవన్నీ వేసి బాగా మరగనివ్వాలండి. తలతలా మరిగాక అప్పుడు ఈ మసాలా ఏం చేయాలనేది మళ్ళీ చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది మూత పెట్టి మరగబెట్టుకుందాం. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఇదైతే బాగా మరుగుతుందండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మసాలాలు ఇవన్నీ వేసి బాగా మరగనిచ్చాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే, అంటే మనం తినేటప్పుడు మసాలాలు ఇవన్నీ మనకు తగలకుండా, హోల్ గరం మసాలా అవి తగలకుండా ఉండడానికి ఇవన్నీ స్ట్రైన్ చేసేద్దామండి. ఫస్ట్ తీసేసుకొని పక్కన ఓన్లీ వాటరే ఉంచుకుందాం. సరే, మొత్తం అన్నీ ఇలా తీసేద్దాం. ఇవన్నీ అవసరం ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ మరిగింది కదా, అందులోకి అన్నీ దిగిపోతాయి. దీంట్లో ఉన్న జ్యూస్ అది కానీ ఇంకా అవసరం లేదు. తీసేద్దాం. ఇప్పుడు అన్నీ తీసేసానండి. ఇప్పుడు ఇందులో ఈ రైస్ వేసేసుకున్నాం. రైస్ వేసుకొని మనం సేమ్ దమ్కి ఎలాగా ఉడకబెట్టుకుంటామండి, 80% అలా ఉడకబెట్టుకొని స్ట్రైన్ చేసుకున్న రైస్. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి, మళ్ళీ చూపిస్తాను మీకు నేను ఎలా ఉడకబెట్టాను అన్నది. బిర్యానీ రైస్ 80% ఉడికిపోయిందండి. ఇది 80% అంటే మనం ఇలా విరుపు చూస్తే కొంచెం పలుకు ఉండాలి. ఇందులో ఇలా చూసారా, ఇంకా పలుకుంది కొంచెం. ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసేసుకున్నాం. ఇలాగా సన్నాల గిన్నె ఏదైనా తీసుకుని అందులోకి రైస్ అంతా స్ట్రైన్ చేస్తాం. ఇప్పుడు ఇందులో రైస్ ఆల్రెడీ స్ట్రైన్ చేసి పెట్టాం కదండి, అదే బాండీ తీసుకున్నాను నేను. అదే స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్నది ఉంది కదా పన్నీరు, ఇదంతా కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇది పన్నీరే కాబట్టి ఈజీగా మగ్గిపోతుంది. ఒక 10 నిమిషాలు అయితే సరిపోదు. ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు పన్నీర్ ఎంతవరకు మగ్గిందో ఒకసారి చూద్దామండి. ఆయిల్ తేలుతుంది చూసారా, పన్నీర్ మగ్గిపోయినట్టే. ఇప్పుడు మంట సిమ్ పెట్టుకొని ఆల్రెడీ మనం స్ట్రైన్ చేసుకున్న రైస్ ఉంది కదండి, హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా రైస్, అది ఇందులో దమ్ వేసేస్తున్నాం. చూడండి, నేను వేస్తున్నాను. మంట సిమ్లో పెట్టి మొత్తం రైస్ అంతా దమ్ వేస్తాం. ఇప్పుడు మొత్తం రైస్ అంతా వేసానండి. ఇప్పుడు దీని మీద కొత్తిమీర, పుదీనా ఉన్నాయి కదా, కొంచెం కొంచెం ఉంచుకున్నాం కదా ఇందాక, అవి కూడా వేసేద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్, ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. ఆయిల్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆనియన్స్ ఆయిల్, అది కూడా కొంచెం వేస్తున్నాం. టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోనే ఇలాచీ, దంచి పెట్టుకునే ఇలాచీ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం పైన వేసుకున్నాం. ఓన్లీ ఇలాచీ పౌడర్ పైన కొంచెం వేసుకున్నాం. ఇవి బిర్యానీ ఎసెన్స్ అండి. ఇవి సాఫ్రాన్ వాటర్ 2 కలిపి ఉంటాయి. ఇవి మీకు ఇష్టమైతే వేసుకోండి, కానీ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటాయి.
ఇవి కూడా కొంచెం వేసుకుంటాయి, బాగుంటుంది. మీ ఇష్టం బట్టి మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను వేస్తున్నాను. ఇప్పుడు ఇది దమ్ ఇచ్చేద్దామండి. ఇది అయిపోయింది. మూత పెట్టేసి ఒక అట్ల మనకి అందుబాటులో అట్టల రేకు ఉంటుందండి, ఇలా దలసరిగా ఉన్న అట్టల రేకు ఉంటుంది కదా, అది ఆల్రెడీ పన్నీర్ కింద మగ్గుతుంది మనకి. అందుకని కింద ఇది పెట్టేసి దీనిపైన బాండీ పెడితే ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దామండి. ఫస్ట్ ఒకసారి తీసుకుని ఆల్రెడీ కింద సిమ్లో మగ్గుతుంది. ఇది పక్కన పెట్టి ఈ అట్ల రేకు ఉంటుంది కదండి, దీన్ని పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు హీట్ ఎక్కినిద్దాం. హీట్ ఎక్కిన తర్వాత ఈ బిర్యానీని దీని మీద పెట్టేద్దాం. ఎందుకంటే బిర్యానీ ఉడుకుతుంది, మాడడం అది జరగదండి అలా పెట్టుకుంటే. ఉడుకుతుంది తప్ప మాడదు. ఒక 15 నిమిషాలు పెట్టుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే పన్నీరే కదా, తొందరగా అయిపోతుంది. చికెన్ అది అయితే మీకు ఒక 1/2 అవర్ పెట్టుకోవడం జరుగుతుంది. ఓన్లీ పన్నీర్ కాబట్టి ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాన్ మీద ఈ కడాయి పెట్టేస్తాం. బిర్యానీ దమ్ ఇచ్చిన కడాయి ఉంది కదా, ఇది ఇలా పెట్టేస్తాం. మంట సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. ఓకే అండి, ఇది 15 నిమిషాలు అయిపోయింది. 15 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూపిస్తాను మీకు. చూస్తారా, రైస్ ఎప్పుడైనా సరే ఇలా పైకి నిలుచున్నట్టుగా మీకు అనిపిస్తే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టుంది. ఇది అయిపోయింది. దీన్ని ఒక 1/2 అవర్ కదపకుండా ఉంచేసి తర్వాత మీకు సర్వ్ చేసి చూపిస్తాను నేను. ఓకే అండి, ఫైనల్గా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు నేను సర్వ్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నది ఏంటి అన్నది చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారా, బిర్యానీ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. రైస్ ఇది దమ్ కూడా మనకి స్మెల్ అది కూడా ఎలా వస్తుందంటే చికెన్ మటన్ దమ్ చేస్తే ఎలా వస్తుందో అలా వస్తుందండి. ఫ్లేవర్ అయితే మంచిగా ఉంది చాలా. చూసారా, పన్నీర్ పీస్ చూసారా ఎలా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇది తినడం మొదలు పెడితే చికెన్ బిర్యానీ ఎవరు అడగరు, దీంతో చేసుకొని తింటారు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఎంతో ఈజీగా చెప్పాను నేను. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని చల్లగా రైతాతో కానీ కట్టాతో కానీ మీకు ఏది ఇష్టమైతే దాంతో ట్రై చేయండి. నేనైతే రైతాతో సర్వ్ చేస్తున్నాను. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఒక 1/2 అవర్లో మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. పన్నీర్ ఉంటే చాలు ఇంట్లో మనకి రెడీగా. అలాగే మిగతా కొత్తిమీర పుదీనా అన్నీ మనకి ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కాబట్టి మనం ఎంతో ఈజీగా ఒక 1/2 అవర్లో తయారు చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి తినడం అలవాటు అయితే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎందుకంటే చిట్టుమిర్చాలు బాస్మతి 2 కలిపి చేసాం కదండి, టేస్ట్ వేరేగా వస్తుంది. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి. బాయ్.